హాయ్ ఫ్రెండ్స్, చూసారా? 100 గుడ్లు తిన్న రాంబంధు ఒకటే గాలి వానని మన తాత ముత్తాతలు వాళ్ళు చెప్పేవాళ్ళు కదా. ఆ మాటలు ఊరికినే పోవు. పెద్దవాళ్ళు ఎంతో అనుభవంతో చెప్పారు. నిన్న ఆ అమ్మాయి విషయంలో జరిగిన సంఘటనకి ఆ ముసలోడు వాడే ఎలా పనిష్మెంట్ వేసుకున్నాడో చూసారా? అది 100 గుడ్లు తిన్న రాంబంధుకి ఒకటే గాలి వానంటే పనిష్మెంట్ ఇలా ఉంటుందన్నమాట. అది మీరు ఏమి అనుకోవద్దు, నేను ఇలా అన్నానని. వాడికి తగిన శాస్తి వాడే వేసుకున్నాడు. పైన దేవుడు ఉన్నాడు, మంచైనా చెడ్డైనా చూడటానికి. ఆయనే వాడికి ఆ బుద్ధి పుట్టించి, బాబు నాన్న నువ్వు చేసింది చాలా మంచి పని, నువ్వు పబ్లిక్లో తిరగడానికి సరిపోవు, నీ ఫ్యామిలీలో తిరగడానికి నువ్వు సరిపోవు, నీ ఫేస్ నీ ఫ్యామిలీకి చూపించడానికి కూడా నువ్వు సరిపోవు, కాబట్టి నీకు నువ్వు ఈ శిక్ష వేసుకో అని వాడి మనసు కనిపిస్తే వాడు ఆ పని చేశాడు. సూపర్. తప్పు చేసిన ప్రతి వాళ్ళు, ఇలాంటి తప్పులు చేసిన ప్రతి వాళ్ళు ఇలాంటి శిక్షలు వాళ్ళే వేసుకుంటే సూపర్. ఓకే, బాయ్.